బాలకృష్ణ. బాలకృష్ణమ్మ. అవునా? బాగున్నావా బాలకృష్ణమ్మ? బాగానే ఉన్నాము. మీ ఇల్లు ఇది కాదా? మా ఇల్లు కాదు, తుర్కోళ్ళ ఇంట్లో ఉంది. మా ఇల్లు పడిపోయినాయి, ఇల్లులు పడిపోయింది. అవి మొత్తం ఉండ తుర్కోళ్ళ ఇంట్లో. ఇది కూడా కిరాయిలే. కిరాయికుంటున్నా. ఎంతమ్మా? ఏమో ఎంతనో. ఆమె బిచ్చామ ఇస్తే మా బిచ్చామనే ఉంది, నాకు ఇస్తా. పెళ్ళయిందమ్మా నీకు? పెళ్ళయింది, మొగుడు తచ్చిపోయాడు. ఎన్నాళ్ళైంది మీ ఆయన చనిపోయి? ఎన్నాళ్ళను జాస. పిల్లలు ఉన్నారమ్మా? పిల్లలు లేరు, ఎవరు పిల్లలు కూడా లేరు. మీకు అన్నయ్యలు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా? మొన్న వచ్చిండే, ఇద్దరు వచ్చింది. ఎవరు వచ్చారు? చెల్లెలు ఉన్నారు, చెల్లెళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ వచ్చి పోయారు. ఆ చెల్లెలకి పెళ్ళి పిల్లలు అలా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఉన్నారు కానీ నీ దగ్గర అంటే నిన్ను వాళ్ళ దగ్గర ఉంచుకోవడం కానీ అలా చూసుకుంటాం మేము అని ఎప్పుడు అనలేదమ్మా? అనలే కానీ చూసుకుంటామని చూసి పోతారు. వాళ్ళు చూసి వెళ్ళిపోతూ ఉంటారు. డబ్బులు ఏమైనా ఇచ్చారమ్మా నీ ఖర్చులకి? ఇస్తారు. ఎంత ఇచ్చారు? 100 పింఛన్ వస్తుంది. ఎప్పుడైనా చూడడానికి వస్తే 100 రూపాయలు చేతులు పెడుతున్నారు, అంతేనా? నువ్వు అడగలేదమ్మా నేను ఇక్కడ ఒకరితో ఉండలేకపోతున్నాను, నేను మీతో పాటు వచ్చేస్తాను నువ్వు ఎప్పుడు అనలేదా? అనలే అంటే వాళ్ళు కూడా అడగలేదా మాతో వచ్చి అని అన్నారా? అనలేదా? మీ చెల్లెలు వాళ్ళు చెల్లెలు కానీ చెల్లెలు పిల్లలు కానీ ఉన్నారు కదా మీకు, వాళ్ళేనా అన్నారా నువ్వు ఎందుకు ఇక్కడ ఒక్కరివి మాతో పాటు వచ్చి అని అనలేదా? ఇప్పుడు అన్నారు కానీ అంటే వాళ్ళకి అత్తగారు ఉండదు, అత్తగారు ఉండదు, బాగుంటారు కానీ అత్తగారు ఇంట్లో ఉంది కాబట్టి మళ్ళీ వెళ్ళి ఇబ్బంది పెట్టడం ఉంటుంది. ఇలాగే ఉన్నావు. పెన్షన్ 1000 రూపాయలు వస్తుందమ్మా? సరిపోతుందా? ఈ నెల నుంచి పెన్షన్ రేట్ పెరుగుతుందా? పెరుగుతలేదు. కేసీఆర్ గెలిచిండు కదా, 2000 ఇస్తానే అన్నాడు. అందరికి 2000 వస్తే సరిపోతాయా మరి నీకు? అలాగా ఏం సాటుగా కట్టుకోవాలమ్మా, అందరికి వస్తాయి. ఈ నెల నుంచి పెరుగుతుంది అంటే ఈ నెల నుంచి అంటే ఇంకా మొన్ననే కదా ఎలక్షన్లు అయినాయి, కొంత టైం పడుతుంది. టైం పడుతుంది, అప్పటి నుంచి ఇస్తారు. ఇస్తాన్నాడు. మీ ఆయనకి అంటే అన్నయ్యలు తమ్ముళ్ళు ఇలా ఉంటారు కదా, ఎవరు లేరా? ఎవరు లేరు, ముగ్గురు అక్క చెల్లెళ్ళవే. ఎవరు మీరా? నేను మీ గురించి అనలేదమ్మా, మీ ఆయన ఉంటారు కదా, మీ ఆయనకి ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉన్నారు, అందరూ చచ్చిపోయింది. నేను మా అమ్మతో ఉంటే చచ్చిపోయింది. మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయింది. ఇల్లు కూలిపోయింది, పక్కల ఇల్లు కూలిపోయింది. వంట చేసుకుంటున్నావమ్మా? చేసుకుంటా. ఎక్కడిక్కడేనా? ఇక్కడ. ఈరోజు ఏమనుకున్నా? ఈరోజు ఆడ తినొచ్చినాము. ఎక్కడ? పెళ్ళి. ఇంకా అక్కడ పెళ్ళి అవుతుంది కదా, మన ఇంట్లో తిన్నారా? తిన్నాం. ఇప్పుడు ఈరోజు ఓకే, మమ్మల్ని వంటగా చేసుకుంటావా? చేసుకుంటా. రేషన్ వస్తుందా? అంటే రేషన్ బియ్యం ఏమేమి వస్తాయి మా అమ్మ నీకు నెలకి? కోట తరఫున, గవర్నమెంట్ తరఫున 40 కిలోలు బియ్యం వస్తాయి. 40 కిలోల బియ్యం వస్తాయా? ఎందుకు మా అమ్మ నీకు 40 కిలోల బియ్యం ఎలా వస్తాయి? చేసిండు. ఇంకేమి ఇస్తారు? ఇంకేమీరు బియ్యం ఒకటేనా? పంచదార, ఆయిల్, నూనె ప్యాకెట్ లేదు, యాది లేదు, చక్కెర లేదు, యాది. ఇప్పుడు 40 కిలోల బియ్యానికి నువ్వు డబ్బులు ఎంత కడుతున్నావు? డబ్బులు అంటే మరి ఇయ్యాడు కదా. అమ్మా ఇప్పుడు 40 కిలోల బియ్యం వస్తున్నాయా? కేజీ బియ్యం ఎంత? 2 రూపాయలా? 2 రూపాయలు. చేతులు వేస్తేనే
మా చెల్లెలు వస్తుంది. ఏ కూర వండుకుంటావు? ఏమో చట్నీ ఒకనాడు మాసం కూర తింటా. ఎవ్వరు లేరు, పిల్లలు లేరు, భర్త తోడు లేరు. భర్త లేడు, ఎవరు లేరు. ప్రెసిడెంట్ గారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఆల్రెడీ 6 years అయిపోయింది మేడం. ఇప్పుడు మళ్ళీ 5 years అయ్యి మొన్న ఎలక్షన్లతో మళ్ళీ సర్పంచ్గా ఉన్నారు. మీ పేరెంట్ సార్? నా పేరు రాధాకృష్ణ మేడం. రాధాకృష్ణ గారు. ఈ ఊర్లో ఎంతమంది జనం ఉంటారండి? మేడం 3,600 ఉంటుంది. 3,000. పెద్ద ఊరే. పెద్ద ఊరే. ఒకరితే ఉంటుందంట కదండి. మరి ఏంటి బామ్మ పరిస్థితి ఏంటి మరి? మేడం ఇప్పటికైతే ఆ బామ్మకైతే ఎలాంటి వాళ్ళు భర్త కానీ పిల్లలు కానీ అలాంటి వాళ్ళు ఎవరు లేరు మేడం. అలా చిన్నమ్మ కూతురు వాళ్ళు చెల్లెళ్ళు అక్కలు ఉంటే ఎప్పుడోసారి చూసి వెళ్తారు కానీ హెల్పింగ్ నేచర్ అనేది ఎవరు చేయట్లేదు మేడం. ఆమెకు వచ్చే కిరోసిన్ రైస్ దాంతోనే మన రేషన్ బియ్యంతోనే బతుకుతుంది. చిన్న కూతురు పని చేస్తే అలాంటి వాళ్ళు మన ఇంటి పక్కన వాళ్ళు కొంచెం దయదలిసి ఇంత అన్నము కూర వేస్తే తిని ఇక్కడే జీవిస్తారు మేడం. అలాంటి ఆమెకైతే ఎవరైతే ఎన్నికల బ్యాక్ సపోర్ట్ లేరు, ఆమెకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటికైతే ఎవరు లేరు. ఇంట్లో వేరే వాళ్ళు ఉంటున్నారా అండి? వేరే వాళ్ళు ఉంటారు మేడం. మరి ఈవిడ ఎక్కడ ఉంటుంది? ఈ బయట ఉంటుంది అలాగా? ఇక్కడే ఉంటుంది మేడం. యాక్చువల్గా ఈమె ఇల్లు పక్క ఇల్లు మేడం. అది మన రిజర్వాయర్ ఇల్లు ముప్పు గ్రామం అని చెప్పేసి ఎన్ని రోజుల క్రితం 2005 నుంచి మేడం నడుస్తుంది. ఇది 13-14 years అవుతుంది. ఇప్పటికి షిఫ్ట్ చేయాలి ఊరు. అయితే ఊరు ఎలాగ మునిగిపోతుందని చెప్పేసి ఇల్లు ఎలాంటి డెవలప్మెంట్ చేసుకోవడం వల్ల ఇల్లు కూలిపోయింది మేడం. ఇలా పోయే ఊరే కదని చెప్పేసి ఆమె ఇక్కడే పక్క వాళ్ళ ఇంట్లో ఉంటుంది మేడం. ఇవిడికి ఒక రైస్ మాత్రం వస్తున్నాయంట. 40 కిలోలు వస్తాయి ఇవిడికి. 35 kg నిరుపేద కాబట్టి 35 kg. ఓన్లీ రైస్ ఒకటి ఫ్రీ అండి? ఫ్రీ లేదు, 35 rupees. కేజీకి ఈచ్ వన్ 1 rupee. మామూలుగా అయితే కిలో ఎంత? 2 rupees? 1 rupee. 35 rupees. ఇంకే రావు? ఏం రావు ఇవిడికి. ఏం రావు. ఆయిల్ ప్యాకెట్స్ అలాంటివి ఏం లేవు. ఎందుకండి మరి ఓన్లీ రైస్తో ఏం? అంటే మనం ప్రభుత్వం కుదింపు చేసింది. ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 items వచ్చేవి. అయితే వాళ్ళ ప్రభుత్వం భారం ఎక్కువ అయిపోయి ప్రభుత్వం నుంచే రావట్లేదు మేడం. అది అంటే మన తెలంగాణ స్టేట్లో మొత్తం ఎక్కడేమొచ్చినా ఓన్లీ కిరోసిన్ రైసే వస్తుంది ప్రజెంట్గా. ఒకవేళ ప్రైవేట్ సంస్థలతో డీలింగ్ పెట్టుకుంటే కేజీ మీద 1 రూపాయి 2 rupees తీసుకొని పప్పు కానీ అలాంటివి ఆయిల్ కానీ ఇస్తారు. అలాంటివి మన ఊళ్ళో లేదు మేడం. మరి ఇప్పుడు ఇవిడికి 1000 రూపాయలు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎప్పుడు మళ్ళీ పెంచుతా అన్నారు కదా కేసీఆర్? April 1 నుంచి మేడం. 2016 రూపాయలు వస్తుంది మేడం. 1000 ఉన్న వాళ్ళకి. 1500 ఉన్న వాళ్ళకి 3016 రూపాయలు వస్తుంది. 1500 అంటే వికలాంగులు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్. రైస్ ఉన్నాయా ఇంట్లో ప్రస్తుతానికి నీకు? బియ్యం ఉన్నాయా? సరే ఆ రైస్ తీసుకురండి. మా చీర కట్టుకుంటావా? తీసుకో. సార్ మీరు అందించేయండి సరుకులు. నెల సరుకులు ఇవి. ఇటీరా నువ్వు వాడుకో, నువ్వు వండుకొని నువ్వు ఎలా వంట చేసుకుంటున్నావు కదా ప్రస్తుతానికి. అయితే వంట చేసుకోమా, అందులో నీకు నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి. సరేనా మామ? నీకు ఖర్చులకు డబ్బులు ఇవ్వాలా? ఎంత కావాలి? ఇక ఖర్చులకు ఉంచుకోమమ్మ. మా అమ్మ పేరు బాలకృష్ణమ్మ. ఇది నాగరాల్ అనే గ్రామం అండి, శ్రీరంగపురం మండలం. ఆ గ్రామంలో మా అమ్మ ఒక్కరితే నివసిస్తుంది. పిల్లలు ఎవరు లేరు, బంధువులు భర్త కూడా ఎవరు లేరు. బంధువులు ఉన్నా కానీ ఎక్కడో దూరంగా ఉంటారని ప్రతిరోజు వచ్చి అన్ని సమయాల్లో వీళ్ళు కష్ట సుఖాలు చూడలేరు కదా. సో ఎవరైనా ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కనుక బామ్మ వీడియో చూసినట్లయితే మీకు చేతనైనంత సహాయాన్ని ఈ బామ్మకి మీకు ఏది కలిగితే అది తెచ్చి ఇచ్చేసి వెళ్తూ ఉండండి.